67 కీర్తన 5, 6, 7. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలము లెచ్చు. దేవుడు, మా దేవుడు మమ్మను ఆశీర్వదించు, దేవుడు మమ్మను దీవించును. ఉదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదు. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థనకు మోకరించినప్పుడు చాలా సమయం కొద్దిగా స్తుతిలో గడపాలి. మోకరించగానే మనము ప్రొవిజన్ స్టోర్లో లిస్ట్ పెట్టినట్టు ఆ లిస్టు, నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్తున్నాము. సరే, అడగాలి, అడుగుడి మీకు ఇవ్వబడు. కానీ స్తుతి సింహాసనం వేయాలి కదా. దేవుడు దిగి రావాలి, దేని మీద కూర్చోవాలి? నువ్వు వేసే స్తుతి సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడంట. 8వ కీర్తన, బాలుల యొక్కయో చంటి బిడ్డల యొక్కయో స్తుతుల మూలమున ఆయన దుర్గములను స్థాపి. అంటే చంటి బిడ్డలు దేవుని స్తుతించాలి, చంటి బిడ్డ లాంటి హృదయంతో పెద్దలు ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి. అప్పుడు దేవుడు దుర్గములను స్థాపిస్తాడంట. నీ శత్రులను, నీ విరోధులను అణిచివేస్తాడట, పగవారిని అణిచివేస్తాడట, సైతాను కార్యాలను ఏం చేస్తాడంట. నీకు ఇక అసాధ్యమైనది ఏది లేకుండా చేస్తాడు.